గురువుగారు ఉగాది పంచాంగం ప్రకారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అసలు మకర రాశి అమ్మా, మకర రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో హ్మ్. మనకి ఎక్కడికి ఈ యొక్క 2026 సంవత్సరంలో ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు గురుడు బాగుండలేదా, షష్ఠ స్థితిగతుడు సప్తమంలోకి వచ్చేస్తున్నాడు, సూపర్ అయిపోతారు. ఓకే. దత్తాత్రేయుని ముందు స్తుతించుకోవాలి వీళ్ళంతా. ఓకే. మా యొక్క ఆదిత్యరామ్ నమనేతం హ్మ్. దత్తాత్రేయుడు స్పెషలిస్ట్ అన్నమాట, ఆయన పాడతారు. సరిమా పద సదాపమరే దాసా దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మృతృగామి సదోమతు దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు 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 రక్ష మాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు దత్తగురు గురు దత్త రక్ష మాం దత్తాత్రేయ పాహి మాం దత్తగురు రక్ష మాం గురు దత్త పాహి మాం దత్తగురు రక్ష మాం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 బ్రహ్మా విష్ణు మహేశ్వర ఓం దిగంబర దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర దత్తాత్రేయ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు 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 రక్ష మాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు 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 రక్ష మాం గురు దత్త దత్తగురు దత్తగురు పాహి మాం దత్తగురు గురు దత్త దత్తగురు దత్తాత్రేయ పాహి మాం దత్తగురు రక్ష మాం జయ గురు దత్తాత్రేయ. మకర రాశి వారికి అందరికీ కూడా మనకి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఆదాయాలు కొంచెం తగ్గినాయి అని చెప్పాలి. ఓకే. రెండు ఖర్చులు బాగా పెరిగినాయి అని చెప్పాలి. హ్మ్. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఫైటింగ్ జరుగుతున్నాయి. ఆల్రెడీ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి కేసులు, ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు జరుగుతున్నాయి. హ్మ్. అలాగే లేదనుకోండి, గొడవలు కొట్లాట్లు లేకపోతే కనుక వేరే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. ట్రాన్స్ఫర్స్ అయ్యి భార్యాభర్తలు ఒకే చోటకి రావడం అనేటటువంటివి జరుగుతున్నాయి. బట్ స్టిల్ మాకు కావాల్సిన ప్లేసులకి ఇంకా రాలేదు అనేటటువంటి అసంతృప్తి కొంతమందిలో ఉంది. ఓకే. అలాగే వివాహాలు ఈ యొక్క 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి వివాహాలు అవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఓకే. అయితే అష్టమంలోకి ఈ యొక్క గురుగ్రహం వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. హ్మ్. కాబట్టి అష్టమ గురుడు అక్టోబర్ నెల 2026 సంవత్సరం నుంచి 1 జనవరి 2027 వరకు కూడా అప్పులు బాగా చేయడము ఇవ్వడం ఓకే. కూడా జరుగుతాయి. హ్మ్. కొన్ని కష్టాలు, తర్వాత దూర ప్రయాణాలు, హ్మ్. దూరపు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అవ్వడము ఎంప్లాయీస్ కి ఇలాంటివి జరుగుతాయి. ఓకే. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీఏలు, డిఏలు, అరియర్స్ ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. హ్మ్. బకాయిలు ఏమీ లేవు. రిటైర్మెంట్ అయ్యేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఒకే వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా పోలీస్ స్టేషన్లు, పోలీస్ కేసులు గతంలో విజయాలు సాధించారు. హ్మ్. ఇప్పుడేమి ఉండవు. మళ్ళీ అక్టోబర్ తర్వాత 2026 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాయి. 1 జనవరి 2027 వరకు. అలాగే ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి ఉంది. మరి అలాగే స్టాక్ మార్కెట్లలో ఉన్నటువంటి వాళ్ళు, హ్మ్. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. హ్మ్. విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు గురువు? విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు 2 జూన్ 2026 హ్మ్. సంవత్సరం నుంచి. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క అక్టోబర్ వరకు బాగా చదువుతారు. తర్వాత మళ్ళీ హ్మ్. ప్రేమల్లో పడటమో, లేకపోతే ఏదో ఒకటి డిస్ట్రాక్షన్స్ లో అవడమో, ఫ్రెండ్స్ చెడ్డ హ్మ్. ఫ్రెండ్స్ ఒక్కళ్ళు దొరికితే చాలు, చదివేటటువంటి వాడు కూడా చదవడం మానేసి తిరుగుతూ ఉంటాడు. సో హ్మ్. ఈ రకమైనటువంటి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అందువల్ల బుద్ధిమంతుల్లాగా
చక్కగా వీళ్ళందరూ ఉండాలంటే అక్టోబర్ నెలలో వాళ్ళ తల్లిదండ్రులు ఇదిగో నాకు కుట్టించినట్టు చెవులు కుట్టించి వీళ్ళందరికీ కూడా ఉంటే మంచి బ్రహ్మాండంగా చదువుతారు. అందువలన చక్కగా ఈ చెవి ఉపనయనాలు కానటువంటి వాళ్ళకందరూ కూడా ఉపనయనాలు చేసుకోవచ్చు. ఆ విధంగా చెవి కుట్టడాలు ఇవన్నీ కూడా బుద్ధిమంతులు అయిపోతారు. పొడి చేస్తే నొప్పి వచ్చి నెమ్మదంగా చదువుతారు అనమాట. అంటే టీచర్స్ స్ట్రిక్ట్ గా ఉంటారు. తల్లిదండ్రులు గారాబం పెట్టకూడదు వీళ్ళని. గరం పెట్టకుండా ఉంటే చదువుతారు. నువ్వు లవ్ చేయరా నీకు ఆ అమ్మాయిని ఇచ్చేస్తానని ముందు తల్లిదండ్రులే చెప్తుంటే వాడు ఎక్కడ చదువుతాడు? కాబట్టి ఆ మృష్టాన్న భోజనం బ్రహ్మాండంగా తింటారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఆరోగ్యం పరిస్థితి బాగా తింటే ఏమొస్తుందమ్మా, ఇండైజెషన్, లావుగా ఒబిసిటీ, లావు అవడం ఉంటుంది. తర్వాత దాని ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళంతా కూడా మకర రాశి వారికి రాహువు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు మందు కొట్టడాలు, సిగరెట్లు తాగడాలు ఇలాంటి హ్యాబిట్స్ అన్ని కూడా కొంతమందికి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం అలాంటి వాళ్ళతో తిరగకుండా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. వీళ్ళ సోదరుల డెవలప్మెంట్ ఇవన్నీ కూడా బాగుంటాయి. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు కాబట్టి అక్క చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళ వల్ల లబ్ధి పొంది వీళ్ళ కీర్తి ప్రతిష్టలకి వీళ్ళ పేరు చెప్పరు. మా అక్క వాళ్ళు డెవలప్ అయ్యారు, మా చెల్లి వాళ్ళు డెవలప్ అయ్యారని ఒకళ్ళు చెప్పుకోరు. కాబట్టి ఈ యొక్క బాధపడతారు. ఇలాంటి బాధలన్నీ పక్కన పెట్టేసి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ గొడవ లేదనమాట. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ మకర రాశి వారికి నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు వచ్చేస్తాయి కదా, తాగుడు గీగుడు అలవాటు అవ్వకుండా ఉండడం కోసం రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోం పావు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమః అంటూ మనం జపం చేసుకుంటే సరిపోతుంది. లేదా ఆదిత్యరామం చెప్పినట్టుగా ఏదో ఒక అమ్మవారి స్తోత్రం. ఓం ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం తం రాహుం ప్రణమామ్యహం మాతా అన్నపూర్ణి విశాలాక్షి ప్రణమామ్యహం నమామ్యహం ప్రణమామ్యహం. ఈ రకంగా చేసుకుంటే ఈ స్తోత్రం వింటే చాలు, సరిపోతుంది. ధన్యవాదాలు.